హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జూలైలో జరగబోతున్న భారీ వార్ ఇద్దరికి ఇంపార్టెంట్ ఫిలిం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నీల్ మూవీలో జాయిన్ కాబోతున్న ఎన్టీఆర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. విక్టరీ వెంకటేష్ గారు ఆయన లైనప్ రీసెంట్ గా వెళ్ళిన ఈవెంట్ లో రివీల్ చేశారు. త్రివిక్రమ్ తో చేస్తున్న ఫిలిం చిరు సినిమాలో ఒక క్యామియో అండ్ నెక్స్ట్ అనిల్ రావుపూడి ఫిలిం ఇలా అయిన సినిమాలో చెప్తూ ఫ్యాన్స్ కి అయితే మంచి కిక్ ఇచ్చారు. త్రివిక్రమ్ మూవీకి కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నారు. టైటిల్ అయితే త్రివిక్రమ్ స్టైల్లోనే ఉంది. సెప్టెంబర్ 25th చాలా సినిమాలు ఇప్పటికే ఖర్చు వేసుకోగా ఇప్పుడు ఆ సినిమాలన్నిటికీ కూడా అక్టోబర్ 2nd గట్టిపోటీ తగలనుంది. ఎందుకంటే అదే రోజున కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. సోజీ అఖండ 2 విశ్వంబర సంబరాల రాంబాబు ఏదొచ్చినా కూడా 1 వీక్ లో గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి. అసలే ఈ మూవీ కోసం ఇండియా అంతా వెయిట్ చేస్తుంది. ఇక చిరు విశ్వంబర నాన్ థియేట్రికల్ రైట్స్ అవ్వకుండానే అనిల్ తో చేయబోతున్న సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి. మూవీలో విక్టరీ వెంకటేష్ గారు ఉండడం, సంక్రాంతికి వస్తున్న మూవీ తర్వాత అనిల్ రావుపూడి సినిమా కావడంతో సినిమాపై హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యాయి. థియేట్రికల్ గా చూసినా కూడా చాలా పెద్ద నెంబర్ని పెట్టబోతుంది ఈ ఫిలిం. SSM 29 షూటింగ్ స్పీడ్ గా జరుగుతూ ఉండగా లాస్ట్ టైం చెప్పినట్టు మాధవన్ ఈ మూవీలో తీసుకోగా షూటింగ్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యారు. అండ్ మూవీలో మహేష్ బాబు కి ఫాదర్ గా కనిపించబోతున్నట్టు టాక్. క్యాస్ట్ అయితే సాలిడ్ గా ఉంది. చూడాలి అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు. ఒకప్పుడు 3 months కి ఒక మూవీ ఫినిష్ చేసే పూరి జగన్నాథ్ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయడానికి 1 year కి పైగా టైం తీసుకున్నారు. ఇక విజయ్ సేతుపతితో చేయబోతున్న ఫిలిం నిన్ననే స్టార్ట్ అయింది. సంయుక్త మీనన్ విజయ్ సేతుపతితో పాటు రిమైనింగ్ క్యాష్ తో ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ షెడ్యూల్ చాలా పెద్దగానే ఉండనుంది. చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఎన్టీఆర్ వార్ షూటింగ్ లో జాయిన్ అయ్యి 1 year పైనే అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నీల్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఎన్టీఆర్ మాత్రం 1 year నుంచి వార్ 2 షూటింగ్ లోనే ఉంటూ ఉన్నాడు. అండ్ ఫైనల్లీ నిన్న జరిగిన షెడ్యూల్ తో హృతిక్ ఎన్టీఆర్ పై తీసిన సాంగ్ తో టోటల్ షూటింగ్ ఫినిష్ చేసుకుంది ఈ ఫిలిం. జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. సో ఇకపై నీల్ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జాయిన్ కాబోతున్నాడు. నీల్ స్పీడ్ కి సినిమా ఎంత స్పీడ్ గా వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఫైనలీ వచ్చింది. విత్ 1 లిటిల్ టీజర్ కట్ అయితే అదిరింది. ముందొచ్చిన కంటెంట్ కంటే చాలా బెటర్ గా అనిపించింది. వీడియో లుక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ క్వాలిటీ వరకు అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇక మూవీ రిలీజ్ డేట్ జూలై 31st అని అనౌన్స్ చేయగా హరిహర వీరమల్లుకి గ్యాప్ ఉండడంతో నో ప్రాబ్లం. బట్ హాలీవుడ్ సినిమాలు అదే టైంకి రిలీజ్ అవుతున్నాయి. నార్త్ లో సన్ ఆఫ్ సర్దార్ 2 కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో కాస్త కష్టమైన బెస్ట్ థింగ్ ఏంటంటే వార్ 2 అండ్ కూలీకి 15 రోజుల గ్యాప్ ఉండడం. సో టాక్ లక్కీ భాస్కర్ రేంజ్ లో వచ్చిందంటే 200 కోట్లకు రాసుకొట్టడం పక్కా. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక వీరమల్లు కూడా చాలా సినిమాల మధ్యలో రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా USA బుకింగ్స్ నిన్ననే ఓపెన్ అయ్యాయి. చూడాలి 100K ఎప్పుడు టచ్ చేస్తుందో, 1 million ఎప్పుడు అందుకుంటుందో. షోస్ అయితే డీసెంట్ నెంబర్ పడే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు స్టేట్స్ లో ప్రొడ్యూసర్ కోట్ చేసిన నెంబర్స్ అయితే బయటకు వచ్చాయి. నైజాంలో 65 కోట్లు, సీడెడ్ లో 25 కోట్లు అండ్ ఏపీ 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారు. ఇందులో సీడెడ్ కి 22 కోట్లు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉండగా అడిగిన నెంబర్లని వస్తే 170 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిలిం. సో వరల్డ్ వైడ్ గా 200 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుంది. ఇదైతే చాలా పెద్ద నెంబర్. టాక్ అయితే యునానిమస్ గా వస్తే తప్ప ఇది టచ్ చేయడం కష్టం. అండ్ 1 week కింగ్డమ్ ఫిలిం. దీంతో పాటు చాలా సినిమాలు పోటీ ఉండడంతో ఎంతవరకు రిక్వైర్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.